ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే ద్రాం దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కదలిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఎటువంటి గ్రహ గోచారంలో గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా ఉందా, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచిస్తే కనుక జీవితంలో మార్పులు జరుగుతాయి, ఆర్థికంగా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతున్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చూసుకోబోయే గోచారరీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా ఏప్రిల్ నెలలో అంతా కూడా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా వార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహువు సంచారం మరియు మీనరాశిలో అంతా కూడా రవి భగవానుడు ప్రధానంగా చూసుకుంటే 14వ తారీఖు తర్వాత మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, మరియు ఇక్కడ ఈ యొక్క మీనరాశిలో రాహు ప్రధానంగా శనీశ్వరుడు, అంగారకుడు, బుధ భగవానుడు, సూర్య భగవానుడు అంతా కూడా సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా ఈ యొక్క వార మధ్యలో అంతా కూడా చూసుకుంటే 13వ తారీఖు తర్వాత ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది. బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, మరియు ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. కాలసర్పదోషంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా కాలసర్ప స్తంభంలో అంతా కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం కలిసి రావడం కానీ, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి ఏం చెప్తుందంటే కర్మయోగాన్ని అంతా కూడా చెప్తుంది. కర్మ ఫలితాన్నంతా కూడా అనుభవించే విధంగా, కర్మదోషాన్ని నివారణ చేసే విధంగా గ్రహదేవతలంతా కూడా ఈ యొక్క దోషాన్నంతా కూడా పరిష్కారం చేసే విధంగా ఉంటారన్నమాట. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు కర్మఫలదాత, బృహస్పతి అంతా కూడా యోగదాత అంతా చెప్పేసి అంటారు. ప్రధానంగా రాహు అంతా కూడా కర్మని అనుభవించే విధంగా చేస్తుంటారు. రాహుకేతులు ఇద్దరు కూడా కర్మని అనుభవించే విధంగా చేస్తుంటారు. ఈ గోచారిత్య గ్రహస్థితులంతా కూడా చూసుకుంటే వీటికి కేంద్రంగా అంతా కూడా చెప్తూ ఉంటారు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశులు అంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రతినిత్యం కూడా ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన, దేవీ భాగవతాన్ని పారాయణం చేసుకోండి. ఖడ్గమల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదవడం కానీ చేయడం కానీ చేయండి. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని 3 సార్లు చదువుకోవడం వల్ల ఆర్థికంగా స్థితిగతులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మేము చెప్పే పరిష్కారాలంతా కూడా ఈ గ్రహాల యొక్క దోషం ఈ కారకత్వంగా ఉంది కావున దీనికి పూజ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని చెప్తుంటాం. తద్వారా మీరంతా కూడా శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగము, ఆకస్మికంగా ధనయోగం, ధనప్రాప్తి రావాలన్నా, రాజయోగ ప్రాప్తి రావాలన్నా గ్రహదేవతల అనుగ్రహం కావాలి. తద్వారా నవగ్రహ ఆరాధన చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. తద్వారా ఏ రాశి వాళ్ళకి అత్యంత యోగకరంగా ఉన్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. ఓకే, గోచారీత్య గ్రహస్థితి అంతా కూడా అనుకూలత అవ్వడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ వారంలో మీరంతా కూడా ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎండాకాలంలో మీరంతా కూడా ఈ యొక్క పక్షులకంతా కూడా ఆహారం అంతా కూడా పెట్టడం, జలాన్ని సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా స్థితిగతి పెరగడానికి భూతదయ అంటారు దీన్నంతా కూడా. పక్షులకంతా కూడా ఆహారం పెట్టడం వల్ల పితృదేవతలకంతా కూడా సద్గతి పొందడానికి, మోక్ష ప్రాప్తి కలగడానికి, బ్రహ్మలోకంలో శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే పక్షులంతా కూడా పక్షుల్ని కానీ గోమాతను కానీ సేవిస్తూ ఉంటారో తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పక్షులకి జలాన్ని సమర్పించడం కానీ, ఈ యొక్క పక్షులకంతా కూడా ధాన్యం సమర్పించడం వల్ల కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేడి చెట్టు దగ్గర ఆవునేత దీపారాధన చేయడం వల్ల, ఔదంబర వృక్షం దగ్గర ఎవరైతే కనుక ఈ యొక్క ఆవునేత దీపారాధన చేసి ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరిస్తూ ఉంటారో గురు కటాక్షం సిద్ధిస్తుంది. తద్వారా మీకంతా కూడా ఆర్థికంగా స్థితిగతి పెరగడానికి, వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ప్రతినిత్యం కూడా గురు చరిత్ర పారాయణం చేయడం, దత్తాత్రేయ చరిత్రను పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకం చేయించడం వల్ల ఆర్థికంగా ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు దూర ప్రయాణాలు చేయడం వల్ల, ప్రధానంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయం వల్ల మీకంతా కూడా అధికంగా లాభాలు గణిస్తూ ఉంటారు. కావున ఈ కాలసర్ప దోషంలో గ్రహస్థితి అంతా కూడా ఉంది. ప్రతినిత్యం కూడా
రాహుకాలంలో మీరంతా కూడా దీపాలు పెట్టడం, నిమ్మకాయ దీపాలంతా కూడా వెలిగించడం, అక్కడంతా కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, శుక్రవారం, మంగళవారం, ఆదివారం పూటలో అంతా కూడా ఈ యొక్క రాహుకాల దీపాలని అంతా కూడా ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది, ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ప్రధానంగా మేషరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఈ వారంలో ప్రధానంగా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపల వారంలో అంతా కూడా ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం. ప్రధానంగా మేషరాశి జాతకులంతా కూడా గోచారీత్యా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ప్రతినిత్యం కూడా శని భగవాన్ ప్రీతికరంగా ఈ యొక్క కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం, కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం వల్ల శనీశ్వర గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభిస్తుంటారు. పెద్దల యొక్క సహాయ సహకారాల వల్ల, మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల లాభిస్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు ధనస్థానంలో సంచారం చేయడం వల్ల అనుకోకుండా మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగం, ధన ప్రాప్తి రావడానికి ఈ వార మధ్యలో అంతా కూడా యోగకరంగా ఉంటుంది. శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా పెట్టడం జరుగుతుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభిస్తుంటారు. పుణ్యక్షేత్ర దర్శనాలు అంతా కూడా చేసుకుంటూ ఉంటారు. తద్వారా మీకంతా కూడా లాభకరంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. స్వల్పంగా మీ ఇష్టమైన ఫలితాలు ఏంటిదంటే ఇక్కడ ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శనీశ్వరుడు కర్మఫలదాతగా ఉంటారు. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది, సమయానికి అంతా కూడా ధనం అంతా కూడా చేకూరుతుంది. ప్రధానంగా నూతన పెట్టుబడులంతా కూడా వాయిదా వేసుకోవడం, ఎప్పుడైతే గ్రహస్థితి యోగకరంగా ఉంటుందో 14వ తారీఖు తర్వాత మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది. ఆ సమయంలో మీరంతా కూడా నూతన పెట్టుబడులు పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా స్థితిగతులు పెరుగుతాయి. ఆకస్మికంగా మీకంతా కూడా మంచి ప్రాఫిట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ధాన్యాది సమృద్ధి కలుగుతుంది, గృహయోగం సిద్ధిస్తుంది, వ్యాపారంలో అభివృద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి. నవగ్రహ దోష నివారణార్థం దానాది కార్యక్రమంలో భాగంగా శనీశ్వరుడికి, రాహువుకి, బృహస్పతికి, శుక్రుడికి అంతా కూడా జపాలు దానాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. ఇక్కడ అంగారకుడు శనీశ్వరుడు కలిగి జరుగుతుంది కావున ప్రతినిత్యం కూడా మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల మీ ఇంట్లో అంతా కూడా గృహంలో చిన్న చిన్న మనస్పర్ధలు కానీ, కలహాలు కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. దీని నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. స్కందోత్పత్తి అనే చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రని వినడం మాత్రం చేతనే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః అనే నామాన్నంతా కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది, సకల గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. జయ గురు దత్తాత్రేయ.